నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఎన్నో సంచలనాలకు తెరలేపారు. డిఫరెంట్ మూవీస్ చేసి ఎన్నో రికార్డులను సృష్టించారు. ఏ హీరోని పెట్టి సినిమా చేసినా అది ఆ హీరోకి మైల్ స్టోన్ అయ్యి తీరాల్సిందే. అలా 11 సినిమాలతో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి మహేష్ బాబుతో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. బాహుబలికి ముందు తెలుగు సినిమా అంటే జస్ట్ రీజనల్ సినిమాగా ఉండేది. బట్ రాజమౌళి చేసిన బాహుబలితో అది కాస్త టాలీవుడ్ బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమాను వరల్డ్ వైడ్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ను ఒకేసారి 1000 కోట్లకు పెంచేశాడు. అంతకుముందు తెలుగు సినిమా తీయడానికి 50 కోట్లు అంటే పెద్ద బడ్జెట్ కింద లెక్క. తెలుగులో చాలా సినిమాలు హిట్ అయినా, ఆ హిట్ సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో రీమేక్ అయినా, ఏ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయినా తెలుగుకు రాని యూనివర్సల్ రికగ్నైజేషన్ రాజమౌళి చేసిన సినిమాతో వచ్చింది. బాహుబలి సినిమాను 550 కోట్ల బడ్జెట్ తో 5 సంవత్సరాలు తెరకెక్కించి అంతే కాన్ఫిడెంట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి కలెక్షన్లు 2000 కోట్లకు పైగానే ఉన్నాయి. బాహుబలి తెలుగు సినిమా అయినా బాలీవుడ్ లో మాత్రం కలెక్షన్లు దుమ్ము రేపింది. బాలీవుడ్ లో అంతగా కలెక్షన్లు రావడానికి రీజన్ ఏంటి అంటే రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీ. రాజమౌళి డైరెక్టర్ తో పాటు మంచి మార్కెట్ గురు. తన సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే బాలీవుడ్ లో హిట్ కోసం అక్కడి స్టార్లను కూడా సినిమాలో భాగం చేస్తారు ఎప్పుడు. అంతకుముందు బాహుబలి రిలీజ్ కి కరణ్ జోహార్ ని యాడ్ చేసిన RRR లో పాన్ ఇండియా ఇమేజ్ కోసం బాలీవుడ్ స్టార్లని దింపినా ఇదంతా రాజమౌళి స్ట్రాటజీనే.